భారత్ ఇటలీ మధ్య సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకునేందుకు అంగీకారం కుదిరింది. ఇటలీ ప్రధాని మెలోనీ నాయకత్వంలో ఇరు దేశాల సంబంధాలు కొత్త దిశకు చేరుకున్నాయని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇటలీ ప్రధానికి ప్రధాని మోదీ మెలోడీ చాక్లెట్లను కానుకగా ఇచ్చారు. భారత్ ఇటలీ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇటలీ పర్యటనకు వెళ్లిన ప్రధాని ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరిపారు. వాణిజ్యం, రక్షణ, క్లీన్ ఎనర్జీ, సాంకేతిక రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. భారత్ ఇటలీ సంయుక్త ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. షిప్పింగ్ పోర్ట్ల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీ రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయన్నారు. భారత్ ఇటలీ మధ్య రక్షణ, పారిశ్రామిక రోడ్ మ్యాప్, సైనిక హార్డ్వేర్ను సంయుక్తంగా అభివృద్ది చేయడానికి, ఉమ్మడి ఉత్పత్తికి మార్గం సుగమం చేసిందన్నారు. మెలోనీ నాయకత్వంలో ఇరు దేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. मुझे खुशी है कि हम अपने संबंधों को अपग्रेड करते हुए स्पेशल स्ट्रेटेजिक पार्टनरशिप की घोषणा कर रहे हैं. भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025 to 2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है. भारत में मौजूद 800 से अधिक इटालियन कंपनीज भारत की ग्रोथ स्टोरी में सक्रिय भागीदार बन रही है. टेक्नोलॉजी और इनोवेशन हमारी पार्टनरशिप का इंजन है. एआई, क्वांटम, स्पेस और सिविल न्यूक्लियर एनर्जी जैसे क्षेत्रों में हमारे सहयोग की अपार संभावनाएं हैं. అంతకుముందు నార్వే పర్యటన ముగించుకుని ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీకి రోమ్లో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తన గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ఇరువురు నేతలు రోమ్లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం కొలోసియంను సందర్శించారు. అక్కడ ఇరువురు సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలోనీకి పార్లే మెలోడీ చాక్లెట్ ప్యాక్ను బహుమతిగా ఇచ్చారు. ఈ వీడియోను ఇటలీ ప్రధాని మెలోనీ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో పంచుకున్నారు. బహుమతికి ధన్యవాదాలు అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. మోదీ, మెలోనీ తమ పేర్లపై ఇంటర్నెట్లో జరుగుతున్న ట్రెండింగ్ను గుర్తు చేసుకుంటూ ఇరువురు సరదాగా నవ్వుకున్నారు. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody.